హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తే ఈ వారం యొక్క వాక్యం చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 31 నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యం అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేశాను. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలిపోమ్మని వారిని గద్దెప్పగా దయ్యము వారిని వదిలి వాని మధ్యను పడద్రోసి వానికి ఏ హానియో చేయక వదిలిపోయాను. అందుకు అందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితో ఒకరు చెప్పుకునేది. అంతటా ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రాంతంలో అంతటను వ్యాపించింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్యము మరి మనం పరిశీలించిన మీదట ఇక్కడ కొన్ని అద్భుతములు జరుగుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఏంటి ఆ అద్భుతం అంటే, మరి ఒక ప్రాంతంలో యేసు ప్రభు వారు మరి బోధ చేయడానికి వచ్చారు. ఆయన ఎటువంటి బోధ చేస్తున్నారంటే, ఆయన బోధకు కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఆయన అధికారంతో కూడిన వాక్యము అక్కడ బోధిస్తున్నారంట. అయితే మరి ఎప్పుడైతే దేవుడి వాక్యము అధికారంతో బోధించడం జరిగి ఉన్నదో, అక్కడ కూడి ఉన్న మరి చాలా మందిలో చాలా కార్యాలు జరిగి ఉన్నవి, కానీ ఒక కార్యం మాత్రం ఇక్కడ పొందుపరచడం మనం చూస్తున్నాం. ఏమిటి ఆ కార్యం అంటే, మరి మధ్యలో ఒక కార్యం జరిగింది. ఏంటంటే, ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండేను. అందరిలో కూడా వీడున్నాడు. వీడు ఎవడు అంటే, దెయ్యపు ఆత్మ పట్టినవాడు, అపవిత్ర ఆత్మ చేత పీడింపబడుచున్నవాడని చెప్పడానికి ఒక వాక్య భాగం మనకి సహాయపడుతుంది. అయితే వాడు ఏం చేశాడు? పట్టినవాడు అందరితో పాటు వాడు కూడా వచ్చి ఉన్నాడు. అయితే వాక్యం అధికారంతో బోధించుచుండగా అక్కడ అపవిత్రమైన ఆత్మ అక్కడ నివాసం చేయలేకపోయింది. ఏం జరిగిందని మనం చూస్తే, వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి పని, మమ్మల్ని నశింపచేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసాను. మరి ఉండలేకపోవడం మాత్రమే కాకుండా అక్కడ దేవుని గురించిన ప్రత్యేకతను కూడా మరి ఒకసారి మరి అపవిత్రాత్మ తెలియచేయడం మనం చూస్తున్నాం. అయితే ఎందుకు వచ్చావు? మమ్మల్ని నశింప చేయడానికి వచ్చావా అన్న మాత్రమే కాకుండా యేసు ప్రభు వారు ఎవరో ఆ అపవిత్రాత్మ తెలియచేయడానికి ఇష్టపడుతుంది. ఏమనంటే, నజరేయుడు అయిన యేసు. ఈయన ఎవరటండి? నజరేయుడైన యేసు. మరి ఈ నజరేయుడైన యేసు మరి అక్కడికి వచ్చినప్పుడు దేవుని వాక్యం అధికారంతో బోధిస్తున్నప్పుడు అందరితో పాటు వచ్చిన ఈ యొక్క అపవిత్రాత్మ పట్టిన ఈ యొక్క మనుషుడు వరకనే ఉండలేకపోయాడు. వాడిలో ఉన్న అపవిత్రాత్మ బయటికి మరి వచ్చి మాట్లాడుచుంది. అయితే ఏమని, నీవు మమ్మల్ని నశింపచేయవచ్చితివా? మరి చాలా విషయాలు మనం చూస్తూ ఉంటామండి. మరి దేవుని యొక్క బిడ్డలు ఉంటారు, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేసే వ్యతిరేక స్వభావం గలవారిని కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మాట్లాడుతుంది ఏమనంటే, నజరేయుడైన యేసు, మాతో నీకేమి పని, మమ్మల్ని నశింపచేయ వచ్చితివా అని అడగడం మాత్రమే కాకుండా, ఈయన పరిశుద్ధ దేవుడటండి. నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసాయంట. అంటే ఎవరికనే ఉండలేకపోయాడు. ఆయన శక్తిని గూర్చి వర్ణించకుండా ఉండలేకపోయాయి. ఎప్పుడైతే దేవుని వాక్కు వారి ఎద్దుకు వెళ్ళి ఉన్నదో, తాకి ఉన్నదో, వారిలో ఉన్న అపవిత్రత వారిని ఏమాత్రము కూడా ఊరకనే ఉండకుండా చేసిందన్నమాట అండి. అయితే ఊరుకోకుండా ఉండడం మాత్రమే కాకుండా ఏమి చెప్తున్నాయండి, అక్కడ సాక్ష్యం చెప్తున్నాయి. ఆయన ఎవరో, దేవుడు ఎవరో, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో, ఆయన ఏ పనులు చేయగలరో, ఆయన యొక్క విషయాలు ఏమిటో అన్నీ కూడా అక్కడ చెప్పడానికి ఈ యొక్క అపవిత్రాత్మ పట్టిన ఈ యొక్క వీడు మరి ఇష్టపడుచు ఉన్నాడు. మరి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మీరు దేవుని యొక్క గొప్పతనాన్ని కానీ, దేవుని యొక్క మరి ఆయన మరి శక్తిని కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ప్రకటించడానికి కానీ, నోరు విప్పడానికి కానీ మీరు ఇష్టపడ్డారా అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఏమి చెప్పగలరు? మరి దేవుని పక్షాన మనము కూడా మరి ఈ యొక్క ఆపద వచ్చినప్పుడే మనం దేవుని పిలుస్తాం. మరి ఒకనొక భాగంలో మనం చూస్తూ ఉంటామండి. ఈ యొక్క సువార్తల్లోనే ఒక గురిటివాడు పిలుస్తున్నాడంట,
నజరేయుడైన యేసు నన్ను కరుణించుమని కేకలు వేస్తుంటే మరి పక్కనే ఉన్నవారు అంటున్నారంట, యేసుతో కూడా ఉన్నవారు అంటున్నారంట, జనసమూహంలో కూడా ఉన్నవారు అంటున్నారంట, ఓరుకుండము ఎందుకు అలా కేకలేస్తావు, ఇక్కడ కళ్ళున్న మాకే దిక్కు లేదు, నువ్వెందుకు అలా కేకలేస్తావు, నువ్వు కేకలేస్తున్నంత మాత్రాన నీ యేసు నీ దగ్గరికి వస్తాడనుకుంటున్నావా అన్నట్లుగా వారు ఓరకుండము అని చెప్పారటండి. అయితే ఈ గుడ్డివాడు మరింతగా కేకలు వేశాడంట. నజరేయుడైన యేసు నన్ను కరుణించమని కేకలు వేస్తే ఈ యొక్క గుడ్డివాణి యొక్క కేక, ఈ మనసుతో వేసిన కేక యేసయ్య యొక్క పాదాలను తాకిందండి. వెంటనే ఆయన ఆగిపోయారట. ఎవరో నన్ను పిలుస్తున్నారని అంటే, ఇదిగో ప్రభు అక్కడ దారి ప్రక్కన గుడ్డివాడు కూర్చుని ఉన్నాడు, ఆయన మమ్మల్ని పిలుస్తున్నాడు ప్రభు అంటే, ఆయన ఎలా పిలండి అని శిష్యులకు ఆజ్ఞాపించడం జరిగి ఉన్నది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ విధంగా ఉన్నా మన కేక యేసయ్యకు వినబడాలి, మన స్వరము యేసయ్యకు వినబడాలి, మన యొక్క గాథ యేసయ్య పాదాలను తాకగలగాలి. అంతేగాని పేరుకు మాత్రమే క్రైస్తవులుగా జీవిస్తూ ఆ శక్తి లేని వారంగా ఉంటే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునై ఉందని వాక్యము తెలియజేస్తుంది. మరి మనం శక్తి గలవారము శక్తిహీనులము మనుషులు చెప్పవలసిన అవసరం లేదు కానీ, లేకపోతే మనుషులతో పొగిడించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు కానీ, ఎలా ఉండాలటండి, మనము పెదవులతో ప్రార్థించేవారిగా కాక హృదయంతో దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ఒకవేళ హృదయంతో స్తుతించగలిగితే ఇక్కడ చేసిన అద్భుతాలు మీ జీవితంలో కూడా జరుగుతాయి, ఇక్కడ జరిగిన ఆశ్చర్యకార్యాలు మీ జీవితాల్లో కూడా జరుగుతాయి. మీరు పిలవవలసింది ఎవరినండి? నజరేయుడైన యేసుని మీరు పిలవాలి. ఇక్కడ దెయ్యం పిలుస్తుందండి, ఇక్కడ గుడ్డివాడు పిలుస్తున్నాడు. మరి మీరు పిలిచారా? మీరు పిలిస్తే మీ యొక్క పిలుపు దేవునికి వినబడిందా? వినబడడం మాత్రమే కాకుండా సమాధానం కూడా తేగలిగిందా? అయితే మీరు బేరం గుట్టండి. మరింతగా మరి ఒక సమస్యను దేవుని సన్నిధిలో పెట్టి అది పరిష్కరింపబడిన మీదట ఎప్పటికీ మీరు ఆయనతోనే ఉంటారు, ఎప్పటికీ మీరు ఆయన సాక్షులుగా జీవిస్తారు, ఎప్పటికీ ఆయన పాదాల దగ్గర మీరు కూర్చుంటారు. మరి సమస్య వచ్చినప్పుడు మరి సమస్య ఒకసారి వచ్చి ఆగిపోదండి, సమస్య వెంబడి సమస్య వస్తూ ఉంటుంది, శోధన వెంబడి శోధన వస్తూ ఉంటుంది, కృప వెంబడి కృప కూడా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన నమ్మిన బిడ్డలను ఆయన కృప ఆవరించి ఉందంటండి. మనం ఆయన నమ్మితే ఎక్కడ శోధన ఉన్నా ఏం పర్వాలేదండి, ఆ వెంటనే ఏముందండి? కృప ఉందండి. దేవుని కృప ఆయన మన ఎడల విస్తారముగా ఉందంట, హెచ్చుగా ఉన్నదంట. మరి హెచ్చుగా ఉన్న ఆయన కృపను మనం వాడుకోవాలండి. మరి కృపనేమో బూజు పట్టించేసి, మరి ఆయన యొక్క గొప్పతనాన్ని ఏమో పాతి పెట్టించేసి మనం నిర్జీవంగా ఈ లోకంలో జీవిస్తే మనము కూడా ఎందుకు పని చేయని వారంగా మాత్రమే ఉండడం మాత్రమే కాకుండా ఆయన నామము అన్యజనుల మధ్య దూషించబడేటట్లుగా చేయడానికి ఒక కారణం అవుతున్నాం. అలాగ కారణం అవడానికి నేను ఏ స్థానంలో ఉన్నాను, నేను కూడా ఒక వ్యక్తిగా ఉన్నానా అని ప్రశ్న వేసుకుని, ఒకవేళ అలా కారణం అవడానికి మీరు ఒక వ్యక్తిగా ఉంటే కనుక మీరు కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏమిటంటే ఇక్కడ దెయ్యాలు కేకలు వేస్తున్నాయి, దెయ్యాలు దేవుని యొక్క శక్తిని వివరిస్తున్నాయి, దెయ్యాలు దేవుని యొక్క శక్తిని అనేకుల మధ్య చెప్పగలుగుతున్నాయి. మరి నేను ఎందుకు ఇలా ఉన్నాను? నేను ఎప్పుడు దేవుని దగ్గర ఒక అద్భుతాన్ని పొందుకోలేదా? నేను ఎప్పుడు దేవుని యొద్ద ఒక ఆశ్చర్యకార్యాన్ని పొందుకోలేదా అని ప్రశ్న వేసుకోగలిగిన మనస్సు మీకు రావాలండి. అలాంటి మనసు వస్తే కనుక మరలా మీరు నూతనమైన ఉద్యమంతో, నూతనమైన శక్తితో, నూతనమైన ఆత్మతో, నూతనమైన అభిషేకంతో నింపబడి దేవుని పాదాల దగ్గర కూర్చుంటే మరి ఎప్పటికీ మీరు దేవుని బిడ్డలుగా, దేవుని సాక్షులుగా, మరి ఆయన మరి చూడండి దేవుడు అంటారు మీరు నా బిడ్డలు. ఎందుకంటే ఆయన బిడ్డలు అంటే మనం మరి మనల్ని ఆయన కన్నారంట. ఎలా కొన్నారు? ఆయన రక్తము చేత మనల్ని కడిగి కొన్నారండి. కాబట్టి చాలా విలువ పెట్టి కొనబడిన వారు, మనం చాలా విలువ పెట్టి కొనబడిన వారు అండి. మరి నమ్మితే దేవుని కార్యాలు మనం చూస్తామంట. మరి మనం చూస్తే తప్పకుండా చెప్తామండి. మరి చెప్పేవారుగా ఉంటే మరి ఎప్పటికీ చెప్తానే ఉంటాం. కాబట్టి ఇక్కడ దెయ్యం దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ప్రకటిస్తుంది. ఏమనంటే మరి నజరేయుడైన యేసు మాతో నీకేమి మమ్మల్ని నశింపచేయవచ్చితివా, నీవెవడో నేను ఎరుగుదును. దేవుడు ఎవరో కూడా సాతానికి తెలుసటండి, ఈ యొక్క దెయ్యానికి తెలుసంట, నీవెవడో నేను ఎరుగుదును. అంత మాత్రమే కాకుండా నువ్వు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాను. అందుకు యేసు ఊరకుండము, ఇతరుని వదిలిపోమ్మని దానిని గద్దింపగా. మరి దేవుని యొక్క అడ్రస్ అంతా చెప్తుందండి. నువ్వు ఎంత శక్తి గలవాడివి, నువ్వు ఇన్ని కార్యాలు చేయగలవు, నువ్వు అంతటి శక్తి మీకు ఎంతటి గొప్పతనం ఉంది, మరి అన్నీ చెప్పడానికి ఇష్టపడుతుందండి. అయితే యేసు ప్రభు వారు అన్నారు, అలాంటివి ఏమి వద్దు కానీ నువ్వు ఊరుకుని మరి ఇతడిని వదిలిపో అని ఆ దెయ్యాన్ని గద్దించారంటండి. గద్దిస్తే దెయ్యం ఏం చేస్తుందటండి, వారిని వారి మధ్యను పడద్రోసి వారికి ఏ హానియూ చేయక వదిలిపోయాను. ఒకవేళ యేసయ్య అక్కడ లేకపోతే చాలా విన్యాసాలు చేసినేమో అండి. దేవుడు గద్దించకపోతే ఎన్నో విన్యాసాలు చేసి వారిని విలవల్లాడించినేమో. ఎందుకంటే గత దినాల్లో మనం చూసాం కదా, విలవల్లాడించిందంటండి. దయ్యానికి ఊరుకుని వెళ్ళిపోవడం ఇష్టం ఉండదండి.
ఒకవేళ యేసుప్రభు వారు గద్దించినా ఏదో ఒకటి చేసే వెళ్తుందండి, ఎందుకంటే దాని యొక్క కోపం అలాంటిది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చేసిందంటే అండి, వారిని వదిలిపోమ్మని గద్దెంపగా దయ్యము వారి మధ్యను పడద్రోసి ఇక్కడ కూడా ఒక కార్యం చేసిందండి. ఏం చేసిందండి? పడిపోయేలా చేసిందంట. పడద్రోసి వానికి ఏ హానియో చేయక వారిని వదిలిపోయాను. అందుకందరూ విస్మయం ఉంది. ఆ కార్యం అలా జరగగానే ఆ చుట్టూ ఉన్న మా ప్రజలందరూ, దేవుని వాక్కులు వినడానికి వచ్చిన ఈ ప్రజలు, తండోపతండాలుగా అనేక ప్రాంతాల నుండి వచ్చిన ఈ ప్రజలు ఏం చేశారటండి? విస్మయం ఉంది అంటే ఆశ్చర్యపడి, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మను ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితోనొకరు చెప్పుకుని. అయితే ఆశ్చర్యపడడం మాత్రమే కాకుండా, ఏంటిది, యేసు ప్రభు ఒక మాట చెప్తే చాలు ఇవి ఎలా వదిలిపోతున్నాయి ఏంటి, ఈయనకి ఎంత అధికారం ఎక్కడ వచ్చింది, ఈయనకి ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చిందని వారిలో వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారటండి. అంత మాత్రమే కాకుండా అంతటా ఆయన కూర్చున్న సమాచారం ఆ ప్రాంతంలో అంతటా వ్యాపించాను. ఈ యొక్క విషయాలు, ఈ యొక్క కార్యాలు మరి చూడండి, ఏదన్నా ఒక చెడ్డ పని చేస్తే చాలా త్వరితంగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఆ దినాల్లో యేసు ప్రభువు చేసే అద్భుతాలు కూడా అదే విధంగా స్ప్రెడ్ అవుతూ ఉండేవండి. అయితే ఈయన చేసిన కార్యాలకు ప్రజలందరూ ఆశ్చర్యపడి, ఈయనకి ఇటువంటి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, ఒక్క మాటతో దెయ్యాలు వదిలిపోతున్నాయి ఏంటి అని అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపడడం మాత్రమే కాకుండా, ఒకరితో ఒకరు మాట్లాడడం మాత్రమే కాకుండా, ఈ విషయాలటండి ఆ యొక్క ప్రదేశాలంతటా కూడా ఆయన కూర్చున్న సమాచారము వ్యాపించిందటండి. మరి దేవుని బిడ్డలంగా, దేవుని నమ్ముకున్న బిడ్డలంగా ఒక ప్రాంతంలో ఉంటున్న మరి మనము దేవుని పక్షంగా ప్రార్థన చేసి కార్యాలు పొందుకొని మరి దేవుని యొక్క నామాన్ని ఆశ్చర్యపడే రీతిగా మనం ఉన్నామా లేదా ఈ దినాలలో అని మనకు మనం ప్రశ్న వేసుకుంటే సమాధానము మన దగ్గరే ఉందండి. ఎంతవరకు సాక్షులుగా ఉన్నాం, ఎంతవరకు ఆయన పేరును నిలబెడుతున్నాం, ఎంతవరకు ఆయన గొప్పతనాన్ని ఈ దినాల్లో కూడా ప్రచురించడానికి ఇష్టపడుచున్నాం. ఎందుకంటే దేవుడు చెప్పాడండి, మీరు మరి అందరూ అంతటా మారుమనసు పొందాలని, అంత మాత్రమే కాకుండా మరి ఆయన నామాన ప్రతి మోకాలు వంగాలని, ప్రతి నాలుక స్తుతించాలని, అంత మాత్రమే కాకుండా మీరు నమ్మితే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని, ఇలా ఎన్నో విషయాలు దేవుడు మనకి మరి ఈ లోకంలో ఉన్న మనకి వదిలి వెళ్ళారండి. అంత మాత్రమే కాకుండా మరి దేవుడు చెప్పారండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే ఊరూరు తిరగండి, ఇల్లు తిరగండి అని దేవుడు మరి ప్రతి ఒక్కరికి చెప్పలేదండి. కొన్ని బాధ్యతలు కొంతమందికి మాత్రమే ఇస్తారు. ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. ఒకవేళ ఏ బాధ్యత నిర్వర్తించలేకపోయినా పర్వాలేదండి, దేవుని కోసం నమ్మకంగా జీవించడం చాలు, అదే గొప్ప సువార్త. మనం అయ్యో నేను ఈ ప్రాంతం వెళ్ళలేదు, ఆ ప్రాంతం వెళ్ళలేదు, అయ్యో నేను ఈ యొక్క వీధికి వెళ్ళలేదు, ఆ వీధికి వెళ్ళలేదు, అయ్యో నేను ఈ యొక్క ఊరు వెళ్ళలేదు, ఆ యొక్క ఊరు వెళ్ళలేదు అని బాధపడేవారుగా కాకుండా మీరు ఎక్కడున్నారో అక్కడే దేవుని కోసం నమ్మకంగా జీవించండి, అదే గొప్ప సువార్త. ఒకవేళ సువార్త చేయాలన్న ఆశ మీకు ఉందా, దేవుని పక్షంగా మరి దేవుని యొక్క మాటలు ప్రకటించాలన్న వాంఛ మీకు ఉందా, అయితే మీరు దేవుని కోసం నిలబడండి. నమ్మకమైన వారికి మెండైన ఆశీర్వాదం అని దేవుని వాక్యం తెలియజేసిన రీతిగా మరి మీరు నమ్మకంగా ఉండండి చాలు, యథార్థంగా ఉండండి చాలు. మరి యథార్థవంతులున్నట్టు ఆయన ఏ మేలు చేయకుండా మానరంట. యథార్థంగా జీవిస్తే మేలు చేస్తారు. మేలు ఎవరికి చేస్తారని ఆయన నమ్మిన వారికి చేస్తారు. ఆ మేలు చేస్తే మరి ఇక్కడ మంచి కార్యం చేసిన ఈ యొక్క క్రియ ఏ విధంగా ఆ యొక్క ప్రాంతం అంతా వ్యాప్తి చెంది ఉన్నదో, మన దేవుని కోసం నిలబడిన మీ జీవితాల్లో కూడా దేవుడు కార్యం చేస్తే మరి ఆ ప్రాంతం అంతటా కూడా మీరు కూడా వ్యాప్తి చెందుతారండి. ఎందుకంటే మీ గొప్పతనం కోసం కాదు, దేవుని యొక్క నామ మహిమ కొరకు. కాబట్టి దేవుని నామ మహిమలో నేను ఉండాలి, దేవుని కొరకు నేను జీవించాలి, దేవుని నామముని అనేకుల మధ్య గొప్ప చేయాలన్న వాంఛ కోరిక మీకు కూడా ఉంటే, ఇక్కడ దెయ్యాలు దేవుని పక్షాన కేకలు వేస్తుండగా మరి మీరు మరి దేవుని పక్షాన నిలబడడానికి మీకు సరైన మనసు ఉందా లేదా ఒకసారి మీకు మీరే ప్రశ్న వేసుకోండి. మరి దెయ్యాలు కేకలు వేస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? మరి దేవుడు చెప్పాడండి, ఊరుకో, ఎందుకు అలా కేకలు వేస్తావు, నేను నజరేయుడైన యేసునే నాకు తెలుసు, కానీ నువ్వు పట్టి పెట్టిస్తున్నావు కదా, నువ్వు పట్టి వాడుకుంటున్నావు కదా, వాడిని వదిలిపో అనేసి గద్దెస్తే అప్పుడు వాడిని పడద్రోసి వదిలి వెళ్ళిందంటండి. కాబట్టి ఇది నాన్న మీరు ఎటువంటి విషయాల చేత పట్టబడి ఉన్నారు, దెయ్యమేమో మనం పట్టుకోక్కర్లేదండి. మరి ఎటువంటి బంధకంతో మీరు బంధింపబడి ఉన్నారు, మరి ఏ పరిస్థితిలో మీరు ఉన్నారు, మీ పరిస్థితి ఏమిటో మీకే అర్థమవుతుందండి. ఎదుటి వారు చెప్పేదానికంటే అధికంగా మీ పరిస్థితి మీకే అర్థమవుతుంది. కాబట్టి నా పరిస్థితి దినాన్ని ఏ విధంగా ఉందని మీకు మీరు స్వపరీక్ష చేసుకుని, ఒకవేళ దేని చేతనైనా మీరు మరి పట్టబడి ఉన్నారా, ఇక్కడ ఈ యొక్క సహోదరుడు దెయ్యం చేత పట్టబడి ఉన్నాడండి, అది దేవునికి అర్థమై ఉన్నది. అయితే వాడే స్వయంగా వచ్చాడు దేవుని దగ్గరికి, ఎవరు తీసుకురాలేదండి. ఈ యొక్క వాక్యం ఉందామని ఆయన ఎక్కడ ఉంటే వచ్చారండి, గలీలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి అక్కడికి వచ్చిందండి.
మరి దెయ్యం పట్టబడిన ఈ వ్యక్తి ఇద్దరు, అంటే ఒకరిగా వచ్చారు కానీ వారిలో ఎంతమంది ఉన్నారండి? ఇద్దరు ఉన్నారనమాట. అక్కడికి వస్తే అక్కడ దేవుని కార్యం జరిగి ఉన్నది. మరి దినాలు మరి మీరు దేని చేత పట్టబడి ఉన్నావో, నీవు దేవుని చేత పట్టబడి ఉన్నావో నాకు తెలియదు, కానీ మీరు కూడా రావాలి. ఎక్కడికంటే దేవుని పాదాల దగ్గరికి రావాలి. మరి దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే మీకు ఇష్టం లేదా? లేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అంటే మీకు వేళాకోళంగా ఉందా? లేకపోతే దేవుని సన్నిధి అంటే మీకు అతి ఏమంటారు దాన్ని, మరి చాలా చేదైపోయిందా? అయితే మీరు దేని చేత పట్టబడి ఉన్నారో మీకు తెలియని పరిస్థితిలో మీరు ఉంటే మీరు కూడా దేవుని పాదాల దగ్గరికి రండి. ఒకనొక సమయంలో ఈ యొక్క దెయ్యం ఏ విధంగా కేకలు వేసిందో మీలో ఉన్న అపవిత్రత కూడా అలాగే కేకలు వేసి, లేకపోతే పశ్చాత్తాపడి, లేకపోతే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని నమ్ముకుని జీవిస్తున్న మీరు ఈ లోకంలో దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. దేవుని యొక్క పేరును, దేవుని యొక్క మరి సువార్తను నేను ప్రకటించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలన్న వాంఛ కోరిక మీలో ఉంటే మరి ఇక్కడ అనేకమైన విషయాలు మరి యేసు ప్రభు వారి లోకంలో ఉండగా అనేకమైన అద్భుత కార్యాలు ఏ విధంగా చేసి ఆయన యొక్క కీర్తి ఆ ప్రాంతంలో అంతటా ప్రచురింపబడి ఉన్నదో, మరి ఈ దినాల్లో దేవుని కోసం నమ్మకంగా ఉంటే మీ యొక్క జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేసి మిమ్మల్ని కూడా ఆ ప్రాంతంలో నమ్మకంగా ఉండడం మాత్రమే కాకుండా దేవుని నామపక్షంగా మిమ్మల్ని కూడా గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నానని తెలియజేస్తూ ఈ యొక్క వాక్యం ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ర ప్రేమగల యేసయ్య వందనాలు, స్తోత్రం నాన్న, మహాకరుణ మహోన్నతుడ వందనాలు, గొప్ప దేవ, మంచి దేవ, నమ్మకస్తుడ వందనాలు ప్రభు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి వందనాలు ప్రభు, జీవాధిపతి, జీవించుకోవడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. గత దినాలలో ప్రభు నాన్న మీ కృప, మీ సహాయం, మీ సన్నిధి మాకు తోడుగా ఇచ్చి నడిపించినందుకు వందనాలు ప్రభు. మరి యొక్క నాన్న ప్రభు, ఇదిగో నాన్న వాక్య భాగాన్ని నాన్న ప్రజలకు నాన్న అందించడానికి మీరు ఇచ్చిన కృపకైతే వందనాలు, స్తోత్రం నాన్న. ఎవరైతే ఆశతో ఆసక్తితో ఈ యొక్క విషయాలు వినిచున్నారో ప్రభు, వినిచున్న ప్రతి బిడ్డకు అర్థం అవడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభు, ఎవరైతే ఆసక్తితో వింటున్నారో ప్రభు, అయా ఎవరికైతే నాన్న విడుదల కావాలని, ఎవరికైతే స్వస్థత కావాలని, ఎవరికైతే రక్షణ కావాలని, ఎవరికైతే నానా ప్రభు నాన్న ఇదిగో నాన్న మీ నామపక్షంగా ఉండి నాన్న మీ నామాన్ని గొప్ప చేయాలని వాంఛ కోరికలు ఉన్నాయో అటు బిడ్డలందరినీ కనికరించండి. మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇదిగో నానేసా మరి జన సమూహంతో పాటు వచ్చి ఉన్న ఈ యొక్క నానా ప్రభు నాన్న ప్రభు మరి సాతాను పట్టి బంధకముల చేత పీడింపబడుచున్న వ్యక్తిని ఏ విధంగా అయితే మీరు నాన్న విడిపించారో, మరి ఇదిగో ప్రభు ఈ వాక్యాలు విని ప్రభు ఆయా బంధకాలతో ఉండి నాన్న ఎవరు విడిపించలేక కొట్టిమిట్లాడుచున్న బిడ్డలను కూడా మీరు కనికరించి వారి బంధకాల నుంచి మీరు విడిపించండి నాన్న. ఇదిగో ప్రభు మీ నామ మహిమతో వారిని నింపండి. మీ కొరకు నాన్న ప్రభు నమ్మకమైన బిడ్డలుగా ముందుకు సాగడానికి నాన్న మీ నామాన్ని గొప్ప చేయడానికి బిడ్డలను మరింతగా నూతనపరిచి మీ యొక్క శక్తి, బలము, ఆరోగ్యములు బిడ్డలకి ఇచ్చి అయా మీ కృపచేత నాన్న బలపరిచి ముందుకు నడిపించమని అడుగుచున్నాం ప్రభు. ఎందుకంటే ఈ లోకమైతే బహుభయంకరంగా ఉంది నాన్న. భయంకరమైన లోకంలో జీవిస్తూ ఉంటుండగా ఎటువంటి నాన్న భయంకరమైన వ్యసనాలకు కానీ ఏ నాన్న ప్రభు విషయాలకు కానీ ఏ బిడ్డ గురి కాకుండా మీ యొక్క సహాయం, సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి. మీ వాక్యం పాదములకు దీపంగాను, త్రోవకు వెలుగుగా ఉంచండి నాన్న. అయా మీ సహాయం, సన్నిధి బిడ్డలకు దయచేయండి. అలాగే ప్రభా మరి ఇదిగో నాన్న అనేక విషయాల చేత నాన్న ప్రభా మీ సన్నిధానంలో ప్రభా నన్ను విజ్ఞాపన చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నాన్న వారి విషయాలలో మీరు విజయం దయచేయనా మీ స్తోత్రం నాన్న. చదువుతున్న విద్యార్థులతో మీరు ఉండండి, వారికి మంచి జ్ఞానం దయచేయనా, వారి యొక్క నాన్న ప్రభా స్టడీస్ లో విజయం దయచేయనా. అలాగే వివాహం కావాల్సిన వారికి వివాహములు జరిగించండి. ఉద్యోగం కోసం ఎదురు చూసిన బిడ్డలకు ఉద్యోగంలో రావడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభా యెహోవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీ సన్నిధిలో నాన్న ప్రభా చెప్పుకోలేని సమస్యలతో బాధపడుచున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్య నుంచి మీరు విడిపించండి నాన్న. ఇదిగో ప్రభా ఇక్కడ పట్టబడి ఉన్న సాతాను బంధకాల చేత పట్టబడి ఉన్న బిడ్డను ఏ విధంగా అయితే విడిపించి ఉన్నారో అటు బిడ్డలందరినీ మీరు విడిపించండి నాన్న. ఎందుకంటే మీలో విడుదల ఉన్నది, మీలో స్వస్థత ఉన్నది, మీలో రక్షణ ఉన్నది ప్రభా. కనుక సహాయం చేయండి నాన్న. మీ స్తోత్రాలు. అలాగే దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ కార్యక్రమాలు ఆశతో ఆసక్తితో వీక్షిస్తూ నాన్న వారి యొక్క నాన్న ప్రభా సమస్యల కోసం నాన్న మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కనికరించి మీ సహాయం సన్నిధి బిడ్డలకు తోడుగా ఇచ్చి నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని దీని వారి ప్రార్థన అంగీకరించమని ప్రార్థన ప్రతి జవాబు దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఇంతవరకు చెప్పబడిన వాక్యం ఎంతో ఆసక్తితో విని దేవుని యొక్క మరి దీవెన ఆశీర్వాదాలు పొందడానికి ఇష్టపడిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు మేము వేయబడిన ప్రశ్నలకు మీరు ఇస్తున్న సమాధానాలను బట్టి దేవుని స్తుతించడానికి మేమెంతో సంతోషిస్తున్నాం. మరి మీరు వేయించిన ప్రశ్నలకు మరి మా దగ్గరకు వచ్చిన సమాధానాల్లో మరి సరైన ఒకరిని డ్రా తీసి సరైన వారికి మేము గిఫ్ట్ పంపడం జరుగుతున్నది. ఇంకా మీలో ఆసక్తి గల అనేకులు ఈ యొక్క విషయాల్లో పాల్గొవాలని ఆశ మీకు ఉంటే కనుక మీరు కూడా తప్పగా పాల్గొనవచ్చు. మరి ఈ వారం యొక్క ప్రశ్న, హామానుకు పిల్లలు ఎంతమంది? ప్రశ్న మరొకసారి, హామానుకు పిల్లలు ఎంతమంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలియచేయండి. చక్కని బహుమానం మీ సొంతం చేసుకోండి.
ఫ్రెండ్స్, మరి ఇంకను మరి ఈ విషయాలు, ఈ వాక్యం కనుక మీకు నచ్చితే మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.